ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరగగా 4 మావోయిస్టులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. పలువురు మావోయిస్టులు తప్పించుకున్నారు. ఇక మృతి చెందిన వారిలో కీలక నేతలు ఉన్నారు. నారాయణపూర్, దంతెవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో ఈ కాల్పులు జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనలో భారీగా ఆయుధాలు, పేలుడు సామాగ్రి లభ్యమయ్యాయి. ఇక తప్పించుకున్న మావోయిస్టుల కోసం బలగాలు గాలింపులు చేపట్టాయి. ఆయా ప్రాంతాల్లో భద్రతా దళాలు జాయింట్ కుంబింగ్ చేపట్టాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, అప్డేట్స్. ప్రతిభ ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్, దంతెవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతం అబుజ్మోడ్ అటవీ ప్రాంతంలో పూర్తిగా నిన్న ఉదయం నుంచి కూడా భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. కూంబింగ్ లో ఉదయం తెల్లారుజామున నారాయణపూర్, దంతెవాడ, బీజాపూర్ జిల్లా సరిహద్దు అబుజ్మోడ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకుని ఎదురుకాల్పులో దాదాపు సుమారు 6 నుంచి 7 గంటల పాటు ఎదురుకాల్పులు చోటు చేసుకుని ఎదురుకాల్పులో సుమారు నలుగురు మావోయిస్టులు కూడా మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది. మృతి చెందిన మావోయిస్టు నలుగురులో కూడా కీలక మావోయిస్టు పార్టీ సంబంధించిన కీలక నేతలు ఉన్నట్టు, మరో కొంతమంది కూడా తీవ్ర గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. మావోయిస్టులు అక్కడ సంఘటన స్థలం నుంచి కూడా మరికొంతమంది గాయాలైన మావోయిస్టులను మాత్రం మిగతా తోటి మావోయిస్టులు అక్కడి నుంచి అపహరించి తీసుకెళ్లినట్టు పరిస్థితి. ఆ ప్రాంతాన్ని కూడా పూర్తిగా జల్లెడ పడుతున్న పరిస్థితి. మరో 2 చోట్ల సంబంధించిన అబుజ్మోడ్ అడవి ప్రాంతం పూర్తిగా నారాయణపూర్, దంతెవాడ, బీజాపూర్ మరో 2 జిల్లాల పరిధిలో ఈ అబుజ్మోడ్ అడవులు ఉంటాయి. ఆ 3 ఈ రోజు మాత్రానికి నారాయణపూర్, దంతెవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో పూర్తిగా కూంబింగ్ నిర్వహిస్తున్నది. 3 జిల్లాలకు సంబంధించిన నారాయణపూర్ కావచ్చు, దంతెవాడ, బీజాపూర్ జిల్లాలకు సంబంధించిన ఎస్టీఎఫ్, కొబ్రా దళాలతో పాటు సిఆర్పిఎఫ్ దళాలు కూడా సిఆర్పిఎఫ్ బెటాలియన్ సంబంధించిన మొత్తం 4 బృందాలు కూడా పూర్తిగా కూంబింగ్ ముమ్మరం చేసే 1400 మంది పైచిలకు భద్రతా బలగాలతో కూంబింగ్ ముమ్మరం చేశాయి. ఈ ప్రయత్నంలో కూడా అడపదడప ఎదురుకాల్పులు సుమారు 6 నుంచి 7 గంటల పాటు ఎదురుకాల్పులు జోడిస్తున్నాయి. ఎదురుకాల్పుల్లో కీలకమైన మావోయిస్టు 9 మృతి చెందారు. మరికొంతమంది కీలక మావోయిస్టులకు కూడా తీవ్ర గాయాలైనట్టు కూడా భద్రతా బలగాలు తెలియజేస్తున్న పరిస్థితి. తాజాగా నిన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా కీలక ప్రకటన చేశాడు. మావోయిస్టులు ఛత్తీస్గఢ్ రాష్ట్రం కావచ్చు, మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు అటవీ ప్రాంతాల్లో ఉంటున్న కర్రగుట్టలు కావచ్చు, అబుజ్మోడ్ అడవుల్లో ఉన్న తలదాచుకున్న మావోయిస్టులంతా లొంగిపోండి లేకపోతే చనిపోండి అన్న ఒక ప్రకటన కూడా విడుదల చేస్తే, ఆ ప్రకటన విడుదల చేసిన 6-7 గంటల్లోనే అబుజ్మోడ్ అటవీ ప్రాంతం, ఇటు కర్రగుట్టలతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా సరిహద్దు, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల అటవీ ప్రాంతాల్లో కూడా భద్రతా బలగాలు కూంబింగ్ ముమ్మరంగా చేసినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే నారాయణపూర్, దంతెవాడ, బీజాపూర్ సరిహద్దు జిల్లాలైన అటవీ ప్రాంతాల్లో మాత్రం కూంబింగ్ దాదాపు 1400 మంది భద్రతా బలగాలు వివిధ రకాల బెటాలియన్లకు సంబంధించింది సిఆర్పిఎఫ్, కోబ్రా దళాలు, దాంతోపాటు బీటీపీఎస్ దళాలతో పాటు కూడా లోకల్ బస్టర్ ఫైటర్స్ తో కూడా పూర్తిగా ముమ్మరం చేసి కూంబింగ్ కూడా నిర్వహిస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకా ఎదురుకాల్పులు కూడా చోటు చేసుకుంటున్నాయంటూ కూడా భద్రతా బలగాలు తెలియజేస్తున్న పరిస్థితి. సంఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి కూడా మావోయిస్ట్ పార్టీ సాహిత్యం, రోజువారీ మావోయిస్టులు ఉపయోగించే తినుబండారాలతో పాటు మిగతా వస్తువులు కూడా స్వాధీనం చేసుకుంటూ మరోపక్క ఇప్పటికే తెలంగాణ సరిహద్దు, ఇటు ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో కూడా ఒక పక్క వర్షం కూడా లెక్క చేయకుండా భద్రతా బలగాలు కూంబింగ్ ముమ్మరం చేయడం వెనక కూడా కీలకమైన కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. కీలకమైన కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా కీలక ప్రకటన చేశారు. ఈ కీలక ప్రకటన వెనక కూడా ఉంది. 2026 మార్చి 31వ తారీఖు వల్ల ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర, ఒరిస్సా, తెలంగాణ సరిహద్దు అటవీ ప్రాంతాల్లో కూడా మావోయిస్టులు కూడా పూర్తిగా మట్టు పెడతామంటూ, మావోయిస్టు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దామంటూ మనం చెప్పిన ఘటన అయితే కీలకంగా ఉంది. గత నెలలో ఆగస్టు 15 సందర్భంగా చాలా గ్రామాల్లో కూడా భద్రతా బలగాల నేతృత్వంలోనే అక్కడ జెండా వందనం పండుగ కూడా చేసినట్టు ఘటనలు కూడా చోటు చేస్తున్నాయి. ఇటీవల కాలంలో మావోయిస్టులు గడిచిన 4 రోజులుగా బీజాపూర్ కావచ్చు, నారాయణపూర్ జిల్లాలో కూడా 3 టీచర్లను కూడా పాఠశాలకు వెళ్తున్న టీచర్లు 3 కూడా గొంతుకు చంపారు. మరోపక్క 4 ఇన్ఫార్మర్ లెవెల్తో 2 జిల్లాలు దంతెవాడ కావచ్చు, నారాయణపూర్ జిల్లాలో కూడా 4 గ్రామస్తులను కూడా గొంతుకు వచ్చి చంపిన ఘటనలు కూడా తెలిసింది. ఈ ఘటన వెనక కూడా కేంద్ర హోంశాఖ కూడా కీలకంగా వ్యవహరించింది. దాంతోపాటు ఛత్తీస్గఢ్ రాష్ట్ర హోంమంత్రితో పాటు ఛత్తీస్గఢ్ సీఎం కూడా కీలకంగా ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే బస్తర్ అడవులతో పాటు అబుజ్మోడ్ అడవులను కూడా పూర్తిగా జల్లెడ పెట్టేందుకు మాత్రానికి కూంబింగ్ దళాలు కూడా ముమ్మరం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. రైట్ రజనీకాంత్.